అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. అద్దం ముందు నిలబడింది శారదాంబ. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ప్రతిబింబమే. 70 సంవత్సరాల వయసుకు తగ్గట్లు ముడతలు కనిపిస్తున్నా తన చెరగని చిరునవ్వు జీవితాన్ని వడపోసిన అనుభవాన్ని చూపిస్తోంది. అక్కడి నుంచి కదిలి వంటింట్లోకి వెళ్ళింది కాఫీ పెడదామని. కాదు కూడదు అనుకున్నప్పటికీ చెంగల్రాయుడు, వందన ఆమెకు గుర్తుకొస్తున్నారు. వారం రోజుల క్రితం సింహాద్రి ఎక్స్ప్రెస్లో వైజాగ్కి వస్తున్నప్పుడు పరిచయమయ్యారు. ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నా కూడా చెమటలు పడుతున్నాయి ఆయనకు. పక్కనే ఆయన కూతురు వందన కూర్చుని ఉంది. తండ్రిని చేత్తో తాకి, అప్పా ఇప్పుడెలా ఉంది అడిగింది ఆమె. పర్వాలేదు, అదే సర్దుకుంటుంది నెమ్మదిగా సమాధానమిచ్చాడు. మీరుండేదెక్కడా పరిచయం చేసుకుంటూ అడిగింది శారదాంబ. అలా మాటలు కలిశాయి. చెంగల్రాయుడిది గుంటూరు, ఒక్కతే కూతురు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది. సెలవులు తీసుకుని కొన్ని రోజులు గుంటూరులో ఉండి పని మీద వైజాగ్ వస్తున్నారు. నా మనవడు కూడా హైదరాబాదులోనే ఉద్యోగం చేస్తున్నాడు. 7 సంవత్సరాల సర్వీస్ ఉందతనికి చెప్పింది వాళ్లకు. అలాగా, పేరు అడిగింది వందన. కారుణ్య. ఓ, అలాంటి పేరున్న వ్యక్తి మా క్రింది అంతస్తులో ఉన్నాడు. కొద్దిగా బొద్దుగా, మధ్యస్థం ఎత్తులో చెప్పింది వందన. శారదాంబ కళ్ళు మెరిశాయి. కారుణ్య పేరు వినబడితే చాలు రాత్రి వేళల్లోని మిణుగురు పురుగులే అవుతాయి ఆమె కళ్ళు. తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తీసింది శారదాంబ. వందనకు చూపించింది. ఇతనే నేనన్న కారుణ్య అంది వందన. మిణుగురులు మరోసారి మెరిశాయి. ఇతను 2వ అంతస్తులో ఉంటాడు, నేను 3వ అంతస్తులో ఉంటాను. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం కూడా చెప్పింది వందన. వీడు నా దగ్గరే పెరిగాడు, నా కూతురు బిడ్డ. వీడికి 7 ఏళ్లప్పుడు నా కూతురు అల్లుడు ఒక రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు. అప్పటినుంచి వాణ్ణి నేనే చూసుకుంటున్నా. మా వాడని చెప్పడం కాదు కానీ కారుణ్య చాలా బుద్ధిమంతుడు అంది శారదాంబ. అయితే ఏం, మా ఇద్దరికీ ఆ మధ్య ఒకసారి లడాయి పడిందిలేండి చెప్పింది వందన. దెబ్బలాడుకున్నారా? ఏం? అవును, ఒకరోజు నా స్కూటీ తన బైకును గుద్దింది. చూసుకుని నడపలేరా అని అడిగాడు గుడ్లెగరేసి చెప్తోంది వందన. నాదే తప్పైనా నా పంధాలో నేను ఎదురు తిరిగేసరికి పాపం అమాయకుడల్లే ఉన్నాడు. మౌనంగా వెళ్ళిపోయాడు నవ్వుతూ చెప్పింది వందన. నీ వయసెంత అడిగింది శారదాంబ. ఆ అమ్మాయి ధైర్యస్తురాలని గమనించింది. 23, డిగ్రీ అవగానే జాబులో జాయిన్ అయ్యాను. మావాడికి నీకు 4 సంవత్సరాల తేడా ఉంది చెప్పింది శారదాంబ. అలా అంటుండగానే శారదాంబ మెదడులో సెర్చ్ లైట్ వెలిగింది. తన మనవడికి ఈ గడుగ్గాయికి ముడిపెడితేనో అందంగా బావుంటుంది వందన. ఆపై ఇద్దరు ఒకే చోట ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు అనుకుంది శారదాంబ. మీ వాడి ఫోటో పట్టుకుని తిరుగుతున్నారేం అడిగింది వందన. గుంటూరులో పెళ్లి సంబంధం ఉందంటే వెళ్ళి చూసొస్తున్నా. ఒక్కరే వెళ్ళొస్తున్నారా? అవును, వాడి విషయాలన్నీ నేనే దగ్గరుండి చూస్తున్నాను. సరైన అమ్మాయిని వెతికే బాధ్యత నాదే. వాడు అమాయకుడు చెప్పింది శారదాంబ. చెంగల్రాయుడికి అప్పటికి కొంత ఒంట్లో సౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది కాబోలు. ఆయన కూడా సంభాషణలోకి దిగాడు. ఇంతకీ ఏమైంది, సంబంధం ఖాయమైందా అడిగాడు. ఏముంది, గయ్యాళిలాగా అనిపించింది. తనతో మావాడు వేగలేడనిపించి సున్నితంగా వద్దని చెప్పేసి బయటపడ్డాను. అంతకంటే ఏముంటుంది, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతేనేమో అనేసింది శారదాంబ. ఇంతకీ మీ అమ్మాయికేమన్నా చూస్తున్నారా డైరెక్ట్గానే చెంగల్రాయుడిని అడిగింది శారదాంబ. ఆ విషయమే తేల్చుకుందామని వైజాగ్ వెళుతున్నాం చెప్పాడు రాయుడు. ఏమైంది కుతూహలంగా అడిగింది శారదాంబ. మా వ్యవహారంలో అటు నుంచి అన్ని సమస్యలే. కట్నమని 5 లక్షలు ముందుగానే తీసుకున్నారు. ఇప్పుడు సంబంధం రద్దు చేసుకుంటాం, ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం అంటున్నారు. వాళ్లతో తాడో పేడో తేల్చుకోవడానికే వెళ్తున్నాం చెప్పాడు రాయుడు. అయ్యో, అదేమిటి, ఏమైందో తెలుసుకోవచ్చా ప్రశ్నించింది శారదాంబ. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాట. మొన్ననే ఇంట్లో చెప్పి ఈ సంబంధం వద్దని కరాఖండిగా చెప్పాట.
ఆడపిల్లలు దొరకడం లేదని ఓ పట్టాన ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వీళ్ళేమో ఇలా. ఆయన కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. ఊపిరి బరువుగా వెలువడుతోంది. ఆవేశంతో వణుకుతున్నాడు. కట్నాలు కానుకలు తనకిష్టం ఉండదు. అమ్మాయి మంచి సంప్రదాయంగా ఉంటే చాలు అనేది శారదాంబగారి ఉద్దేశం. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆ క్షణంలో పైకి చెప్పాలనే అనిపించింది ఆమెకు. మళ్ళీ ఇప్పుడెందుకులే ఇవన్నీ అనుకుని చెప్పడం మానేసింది శారదాంబ. వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగాక ఎవరి దారిన వాళ్ళు వెళ్లే ముందు శారదాంబ ఇంటి చిరునామా అడిగి తీసుకున్నాడు రాయుడు. అది కాకతాళీయమూ కాదు, యాదృచ్ఛికమూ కాదు. ఆ మాటకొస్తే ఈ 2 పదాల మీద శారదాంబకు నమ్మకం లేదు. ప్రమాదవశాత్తు అంటేనే నమ్ముతుంది. మొన్నటి సంఘటన ఇంకా గుర్తుకొస్తూనే ఉంది. చెంగల్ రాయుడు వందన ఆమె మనసు నుండి చెరిగిపోవడం లేదు. వంటింట్లోకి నడిచింది. అప్పటికే పని మనిషి వచ్చి అంట్లు తోముతోంది. ఆమెకి తనకి ఇద్దరికీ కాఫీ తయారు చేశాక ఇక వంట పనుల్లో పడింది శారదాంబ. వీధి తలుపు చప్పుడైంది. వంట పాత్రను ప్లాట్ఫామ్ మీదే ఉంచి స్టవ్ ఆపి వీధి గుమ్మం వైపు నడిచింది. తలుపు తెరిచింది. ఆమె కళ్ళు పచ్చబడ్డాయి. గుమ్మంలో ఎదురుగా చెంగల్రాయుడు వందన, వాళ్ల వెనక ఒక కానిస్టేబుల్. శారదాంబ కనిపించగానే తన పని అయిపోయినట్టు తలాడించి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. తండ్రి కూతుళ్లను డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టింది శారదాంబ. గడిచిన 48 గంటల్లో తామేం చేశామో వివరించి చెప్పాడు చెంగల్రాయుడు. కట్నం సొమ్మును కూడా తీసుకుని తమ పెళ్లి సంబంధం కాదన్నారని, ఆ ఆవేశంలో వాళ్లను అనరాని మాటలని ఆ పెళ్లి కొడుకుపై చేయి చేసుకున్నాం. వందన అపరకాళిలా వాళ్ల మీద విరుచుకుపడింది. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడున్న ఎస్ఐ నాకు తెలిసినవాడు కావడంతో సర్ది చెప్పి పంపించాడు. ఏం చేస్తాం, కుదిరిన సంబంధం చెడిపోయిందన్న ఆవేశం కదా మాది. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళెవరున్నారు అని అడిగితే మీ అడ్రస్ ఇచ్చా. ఆ ఎస్ఐ మమ్మల్ని ఇక్కడ దిగబెట్టి రమ్మని కానిస్టేబుల్కి చెప్పి పంపాడు. అన్నీ విడమరిచి చెప్పాడు చెంగల్రాయుడు. శారదాంబకు వణుకు పుట్టింది. వాళ్లతో పరిచయం ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తోంది. మీ మనవడి గురించే చెబుతోంది మా వందన. అతడిని మీరు సంప్రదించండి. మేం హైదరాబాద్ వెళ్ళాక మాట్లాడతాం. మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తే అన్ని సమస్యలు తీరతాయి. అదే స్థిరమైన నిర్ణయం అన్నట్లు నొక్కి చెప్పాడు. శారదాంబకు మరోసారి వణుకు పుట్టింది. మా అమ్మాయిని మీవాడు కాదనడని నా నమ్మకం అన్నాడు రాయుడు. 2 వైపులా తానే వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నాడు చెంగల్రాయుడు. శారదాంబ పాదాలకు నమస్కరించింది వందన. ఆమెను లేవదీసి నుదుటిన చెయ్యి పెట్టింది శారదాంబ. ఏం చేయాలో తోచకుండా నిల్చున్న శారదాంబ చేతిలో ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టాడు రాయుడు. ఇది నిశ్చయ తాంబూలం తాలూకు చిన్న బహుమతి అనుకోండి అన్నాడు. శారదాంబకు కూడా అవును కాదు అనలేని పరిస్థితి. పెద్ద మగదక్షత లేని కుటుంబం. మనవడు మెతక. వందనలాంటి ఇలాంటి గట్టి అమ్మాయే వాడికి సరైన జోడియేమో. ముక్కు మీద కోపం, ముఖం అందమైనది. ఆ పైన సంబంధం చేజారిందన్న జాలి కూడా శారదాంబలో కలుగుతోంది. వందననే ఖరారు చేద్దాం. మరో 2 రోజుల్లో కారుణ్య వైజాగ్ వస్తాడు. అప్పుడు చెబుదాం అనుకుంది శారదాంబ. వైజాగ్ విమానాశ్రయం లాంజ్లో కూర్చున్నారు శారదాంబ, కారుణ్య. హైదరాబాద్ వెళ్లవలసిన ఇండిగో ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. విమానం ఎందుకురా అంటే వినవు నువ్వు అంది శారదాంబ. తప్పదమ్మా, అవసరమైన పని కలిగినప్పుడు డబ్బు కోసం చూసుకోకూడదు అన్నాడు కారుణ్య. అబ్బో చెప్పొచ్చావులే. ఇంతకీ టికెట్ ఎంతరా? 5,000 చిల్లర ఒక్కొక్కరికి. ఏమిటి రూపాయలే? అరే, డబ్బులు ఊరికే తగలేయకు. గరీబ్ రథులో 700 రూపాయలే కదా చెప్పింది శారదాంబ. అది సరే అమ్మమ్మ, పోనిద్దు. లక్షలు సంపాదించే ఉద్యోగమేగా నాది. విమానంలో వెళ్లే సమర్థత ఉంది. అయినా నీకు ఇదే మొదటిసారి కదా. పర్వాలేదులే, నిన్ను ఫ్లైట్లో తీసుకెళ్లాలని ఎప్పటినుంచో నా కోరిక చెప్పాడు కారుణ్య. ఆ మాట వినగానే మురిసిపోయింది శారదాంబ. మనసులో ఆనందంగానే ఉంది. ఆకాశంలో పక్షిలాగా వెళ్లే విమానంలో మొదటిసారిగా ఎక్కబోతోంది. బోర్డింగ్ పాసులు చూపించి విమానంలోకి ప్రవేశించారు. పైనుంచి చిన్నగా కనిపించే విమానం ఇంత పెద్దగా ఉంటుందా? ఎంత అందమైన వాతావరణం, చక్కగా అమర్చిన సీట్లు, పరిమళం, చల్లగా ఉంది లోపల. పొట్టి దుస్తులేసుకున్న 2 అమ్మాయిలు ఎదురుగా నిలబడి నమస్కారాలు చెబుతూ
లోనికి ఆహ్వానిస్తున్నారు. కారుణ్య అమ్మమ్మను జాగ్రత్తగా విండో సీట్లో కూర్చోపెట్టాడు. తనది పక్కనే సీటు. 3వ సీటు ఖాళీగా ఉంది. నమస్కారం పెట్టిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి వీళ్ళ దగ్గరకొచ్చింది. నమస్తే అండి నవ్వుతూ పలకరించింది. బామ్మగారు, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో మీకు కొద్దిసేపట్లో డిమాన్స్ట్రేషన్ చేస్తాం. నేను హెల్ప్ చేయనా అడిగింది. చెప్పమ్మా అంది శారదాంబ. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో విండో సీటుపై కాస్త వంగి చెప్పింది. మధ్యలో ఉన్న కారుణ్య నేను చెప్తాలేండి అన్నాడు ఎయిర్ హోస్టెస్తో. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ అవర్ డ్యూటీ అంటూ చక్కని ఇంగ్లీష్లో చెప్తోంది ఆ అమ్మాయి. ఇంతకీ ఈ సీట్ బెల్ట్ ఎందుకు అడిగింది శారదాంబ. మన రక్షణ కోసమేనండి. విమానం పైకి ఎగిరేటప్పుడు కిందకి దిగేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చక్కని ఉచ్చారణతో తెలుగులో సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చేతి వేళ్లను చూసింది శారదాంబ. అత్యంత మృదువుగా ఉన్నాయి. అందమైన ముఖం. ఆపై చిరునవ్వుతో ఇంకా ఆకర్షణీయంగా ఉంది ఆ పిల్ల. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ నచ్చలేదు శారదాంబకు. అమ్మాయి, నువ్విలాంటి డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా అడిగేసింది బామ్మగారు. తప్పేముంది బామ్మగారు, యూనిఫామ్ కదా, ఉద్యోగానికి ఉన్న నియమాలు తప్పక పాటించాలి చెప్పింది అమ్మాయి. తన ప్రశ్నకు విసుక్కోక నవ్వుతూ సమాధానం చెప్పిన విధానం శారదాంబకు తెగ నచ్చేసింది. విమానం బయలుదేరబోతోంది. తనకంతా ఆశ్చర్యంగా ఉంది. విజ్ఞానం ఎంత గొప్పదో అనుకుంది. పురాణాల్లో విన్న పుష్పక విమానాన్ని ఇప్పుడు చూస్తోంది. ఎంతో ఆనందంగా ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. చెవుల్లో దూది పెంజ పెట్టుకోమని ఇచ్చి వెళ్ళింది. అవెందుకో కారుణ్య చెప్పాడు శారదాంబకు. గాల్లోకి లేచి హైదరాబాద్ వైపు ఆకాశంలో వాయువేగంతో వెళుతోంది విమానం. లోపల కూర్చున్న శారదాంబకు కిటికీ అద్దంలోంచి మేఘాలు కనపడుతుంటే పురాణ కథల సినిమాల్లో ఆకాశంలో కదలాడే మేఘాలు కనిపించినట్లయింది. తన పైన ఉన్న బటన్ నొక్కాడు కారుణ్య. లైట్ వెలిగింది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. గ్లాస్ వాటర్ ప్లీజ్ అన్నాడు కారుణ్య. ష్యూర్ సార్ అంటూ వెళ్ళబోతున్న ఆ అమ్మాయిని పిలిచింది శారదాంబ. అమ్మాయి, నీ పేరేంటి? నమ్రత తన నేమ్ ప్లేట్ చూపిస్తూ చెప్పింది. అదే నవ్వు, ఏమాత్రం చెక్కు చెదరని నవ్వు. పేరుకు తగ్గ అమ్మాయి అనుకుంది శారదాంబ. ఎయిర్ హోస్టెస్ నమ్రత వెళ్ళి 2 గ్లాసులు చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికీ అందించింది. ముందు వరుసలో కూర్చున్న పెద్దాయన ఏదో చెప్తే తనే తిన్నగా తీసుకెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళాలట చెప్పాడు కారుణ్య. విమానంలో కూడానా ఆశ్చర్యంగా అడిగింది శారదాంబ. అవునమ్మమ్మ, ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇంకో గంటలో హైదరాబాద్కి చేరుకుంటాం చెప్పాడు కారుణ్య. ఆ అమ్మాయిని చూడరా, ఎంత చక్కగా ఉందో. పని చక్కగా చేస్తోంది, ఏమాత్రం విసుగు లేకుండా. ఆఫీస్లో నువ్వు అంతేనా అడిగింది శారదాంబ. చిన్న నవ్వు నవ్వి, అవునమ్మమ్మ, మా పనులు మేం చక్కగా చేస్తాం. ఆ ఒక్క పొట్టి డ్రెస్ ఒక్కటే ఉండదు మాకు చెప్పాడు కారుణ్య. పెద్దగా నవ్వింది శారదాంబ. ఓ, జోకు వేశావులేరా, మంచి అమ్మాయి రావాలి నీకు. ఏ గడుసు అమ్మాయో వచ్చిందనుకో, ఇలా జోకులు వేస్తే ఏమంటుందో నవ్వుతూ అంది శారదాంబ. అప్పుడు చూద్దాంలే అమ్మమ్మ అన్నాడు కారుణ్య. అయినా డ్రెస్సులో ఏముందమ్మమ్మా, మనసు బాగుండాలి కానీ. ఊరి బడవా, నాకే వేదాంతం చెప్పొచ్చావా నవ్వుతూ అంది శారదాంబ. పై బటన్ తానే నొక్కింది శారదాంబ. ఏం కావాలమ్మమ్మా అడిగాడు కారుణ్య. నీతో పని కాదులే, ఆ అమ్మాయిని ఒకటి అడగాలి చెప్పింది శారదాంబ. సీటు దగ్గరకు వచ్చింది నమ్రత. ఏం కావాలి బామ్మగారు? అదే చిరునవ్వు మొహం. ఏం లేదమ్మాయి, నీకు పెళ్ళయిందా అడిగింది శారదాంబ. ఉలిక్కి పడ్డాడు కారుణ్య. అదేంటి అంత ప్రశ్న అడిగావు? అది డైరెక్ట్గా మోచేత్తో పొడుస్తూ చిన్నగా అంటున్నాడు కారుణ్య. లేదండి, అప్పుడేనా నవ్వుతూ చెప్పింది. మీ ఊరు? గుంటూరు. మా సొంతూరు గుంటూరే చెప్పింది శారదాంబ. మీ నాన్నగారేం చేస్తారు అడిగింది. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ చెప్పింది నమ్రత. ఇంకా ఏమైనా వివరాలు కావాలా అడిగాడు కారుణ్య. థ్యాంక్స్ అమ్మా చెప్పింది శారదాంబ. థ్యాంక్స్ అండి, ఏమైనా కావాల్సి వస్తే నన్ను పిలవండి నవ్వుతూ చెప్పి వెళ్ళింది నమ్రత. తప్పక పిలుస్తాను మనసులో అనుకుంది శారదాంబ. లంచ్ ప్యాకెట్ ఇచ్చింది నమ్రత.
అలా ప్రేమగా అందిస్తుంటే అలా చూస్తూ ఉండిపోయింది శారదాంబ. ఈ అమ్మాయి ఇప్పుడే ఎంత అందంగా ఉందే, చీరకట్లో ఇంకా ఎంత బాగుంటుందో. ఏం వినయం! మా కారుణ్యకు చక్కని జోడి. ఊహల్లో తేలిపోయింది శారదాంబ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న ప్రయాణికులందరికీ నమస్కారం చేస్తున్నారు ఆ ఎయిర్ హోస్టెస్లు. నమ్రత నవ్వుతూ వీడ్కోలు చెప్పింది శారదాంబకు, కారుణ్యకు. బయటకు రాగానే కారుణ్యతో, ఒరేయ్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా, రేపు ఆ అమ్మాయిని కలుద్దాం. ఎలా కలుస్తావు? నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తనని పిలిచి తన నెంబర్ తీసుకున్నాలే, ఇచ్చిందా? ఎందుకివ్వదు? శారదాంబ అడిగితే కాదనేవారెవరు? నవ్వుతూ అంది. ఇంతకీ కలవడం ఎందుకు? ఓరి పిచ్చోడా, నీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తా. ఈ నెంబరే నాకిక ఏకైక మార్గం, చెప్పింది శారదాంబ. నమ్రతను కలవడానికి బంజారా హిల్స్లో 10వ రోడ్లో కారుణ్య కారు ఆగింది. ఆ ఇంటి డోర్బెల్ నొక్కాడు కారుణ్య. తలుపు తీసింది నమ్రత. ఎదురుగా ఉన్న నమ్రత చీరకట్టులో దేవకన్యలా తోచింది శారదాంబకు. ఓ పక్క ఆశ్చర్యపోతూ, వందన కంటే ఎన్నో రెట్లు మంచిదైన నమ్రత దొరికిన ఆనందంతో, ఒరే కారుణ్య, నేను అనుకున్న దానికంటే 10 నీ కాబోయే పెళ్ళాం అందం. ఏంటమ్మమ్మా అలా? సిగ్గుతో అంటున్నాడు కారుణ్య. లోపలికి ఆహ్వానించారు నమ్రత అమ్మా నాన్న. వాళ్లతో ఫోన్లోనే మాట్లాడేసింది శారదాంబ గత రాత్రి, ఈరోజు వాళ్ళింటికి వస్తామని. చల్లటి నీళ్లు తాగి ఇల్లు చూడ్డానికి లోపలికెళ్ళింది శారదాంబ నమ్రత తల్లిదండ్రులతో. కారుణ్య తృప్తిగా నవ్వాడు. నమ్రత కారుణ్యను చూసి కన్ను కొట్టింది. బాగానే మార్కులు కొట్టేశావు, నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే, అన్నాడు కారుణ్య. మరి విమానంలో రోజూ నటించట్లా? ఇష్టం లేకపోయినా బామ్మగారి విషయంలో నేను చేసింది నాకు ఇష్టమైన పనేగా, చెప్పింది నమ్రత. ఇంతకీ బామ్మగారికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పావా, లేక ఆవిడంటే నీకు మరీ అంత భయమా, అడిగింది. ఇంకా చెప్పాల్సిన పనే ఉంది పెళ్ళే అవుతుంటే, నవ్వుతూ అన్నాడు కారుణ్య. కారులో, అమ్మమ్మ, ఒక విషయం, ఏమనుకోకు. నేను అమృత 6 నెలలుగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియలేదు. భయం వేసింది. నేరుగా నమ్రతనే పరిచయం చేద్దామని తను డ్యూటీ చేస్తున్న విమానంలోనే మనిద్దరికీ ఈ టికెట్స్ తీసుకున్నాను. అసలు విషయం చెప్పాడు కారుణ్య. ఊరి భడవా, ఇంత తెలివిగలవాడివా, అంది శారదాంబ. మంచి పని చేశావు. నీ పెళ్లికి నేను ఏ సవాల్నైనా ఎదుర్కొనే సాహసం చేస్తా, అంది శారదాంబ. ఆ సవాల్ చెంగల్రాయుడు రూపంలో రానుందని, సంసిద్ధంగా ఉండాలని శారదాంబకు తెలుసు. ఆ ప్రమాద ఘట్టాన్ని సునాయాసంగా ఎదుర్కోవడానికి మానసికంగా రెడీ అవుతోంది శారదాంబ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.